హైదరాబాద్లో నకిలీ నోట్ల ర్యాకెట్ చెలరేగుతోంది. ఉగ్రవాదుల తరహాలో నకిలీ నోట్లను విచ్చలవిడిగా ముద్రిస్తున్నాయి ఫేక్ కరెన్సీ గ్యాంగులు. బ్యాంకుల్ని ప్రజల్ని మోసం చేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. నకిలీ నోట్లు బయటపడిన ప్రతిసారి నామమాత్రపు కేసులు నమోదవుతున్నాయి. దీంతో జైలుకు అలా వెళ్ళిలా వచ్చేస్తున్నారు నకిలీ కరెన్సీ నిందితులు. ఇదే అలుసుగా లక్షలాదిగా నకిలీ నోట్లను ముద్రిస్తున్నారు కేటుగాళ్లు. నకిలీ నోట్లను అడ్డగోలుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. చిత్తు కాగితాలని లక్షలాది రూపాయలుగా మార్చేసుకుంటున్నారు. అలాంటి నకిలీ నోట్ల ముఠాకు చెందిన ఒక సభ్యుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని అలహాబాద్ బ్యాంక్ శాఖలో నకిలీ నోట్లను డిపాజిట్ చేసేందుకు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయాడు. నకిలీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించిన ముఠా సభ్యుడిని మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. 9,90,000 రూపాయల మేర డినామినేషన్ వేసి నోట్లను అతను బ్యాంకులో జమ చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. బ్యాంక్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో నకిలీ నోట్ల ర్యాకెట్ బయటపడిందని తెలిపారు పోలీసులు. నకిలీ నోట్ల ర్యాకెట్ వెనుక బడాబాబుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకుల్ని బురిడి కొట్టించి నకిలీ నోట్లను అసలు నోట్లుగా జమ చేసే ఈ ముఠాల్లో అనేక మంది వ్యాపారస్తులున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరికి కొంతమంది ఉద్యోగులు సైతం సాయం అందిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ నోట్ల ర్యాకెట్ ని పూర్తి స్థాయిలో ఛేదించేందుకు లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. నకిలీ నోట్ల ముఠాలు ఉగ్రవాదుల్ని తలపించే స్థాయిలో ఫేక్ కరెన్సీని మార్కెట్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. నకిలీ నోట్లను బహిరంగంగా మార్చుకోవడం కంటే ఎక్కువగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి భారీ మోసానికి పాల్పడుతున్నారు నకిలీ నోట్ల ముఠా సభ్యులు. అసలు నోట్లకు స్వల్పంగా మార్పులు చేసి చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ నోట్లను ముద్రించినట్టు నిగ్గు తేల్చారు. నకిలీ కరెన్సీని డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించిన నిందితుడిని ఇంట్రాగేట్ చేస్తున్న పోలీసులు. మిగతా వివరాలను తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేశారు. నకిలీ నోట్లు ముద్రించే ర్యాకెట్లకు తోడు ఇప్పుడు హైదరాబాద్లో పాత నోట్ల మార్పిడి ముఠాలు అడ్డగోలుగా దందా చేస్తున్నాయి. 50% కమిషన్ కొడితే పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామంటూ దుకాణం తెరిచిన ఓ సినిమా డైరెక్టర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతనితో కలిసి నోట్ల మార్పిడికి పాల్పడ్డ ముఠా సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కమలాపురి కాలనీ కేంద్రంగా సాగుతున్న నగదు మార్పిడి ర్యాకెట్ ని చెక్ పెట్టారు పోలీసులు. సినీ డైరెక్టర్ రామకృష్ణ అలియాస్ కిట్టు పాత నోట్ల మార్పిడి ముఠా ఏర్పాటు చేశాడని పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలింది. డబ్బింగ్ స్టూడియో అడ్డాగా కరెన్సీ ఎక్స్చేంజ్ ర్యాకెట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఎన్ని కోట్లైనా సరే 50% కమిషన్ కొడితే పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామన్న ఈ ముఠా ప్రచారానికి ఎందరో బడాబాబులు వల్లో చిక్కుకున్నారు. పక్కా నిఘా పెట్టిన ఖాకీలు పాత నోట్ల ముఠా బెండు తీశారు. కిట్టు గ్యాంగ్ ని అరెస్ట్ చేసి 1,20,00,000 పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వసీం ఖాన్, బిలాల్, బాషా అనే ముగ్గురు ముంబైకర్లు కూడా పాత నోట్ల ముఠా ట్రాప్లో చిక్కారు. నగదు మార్పిడి కోసం 20 లక్షల పాత నోట్లతో హైదరాబాద్లోకి దిగారు. పాత బస్తీ, ఖమ్మం నుంచి కూడా పలువురు నల్ల కుబేర్లు కిట్టు గ్యాంగ్తో టచ్లో ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. కిట్టు అనుచరులు రాజేష్, మనోజ్లు తయారు చేసిన కస్టమర్ల జాబితాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రామకృష్ణ అలియాస్ కిట్టు కోసం గాలింపు చేపట్టారు. 50% చొప్పున పాత నోట్లు మారుస్తామన్న ఉద్దేశంతో వాళ్ళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు దాదాపుగా ఒక 11 మందిని వాళ్ళ అక్కడ సమీపంలో ఉన్న డబ్బింగ్ ఆఫీస్లో ఉన్న వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తే అప్పటికే కిట్టుకు సంబంధించిన రాజేష్ మరియు మనోజ్ అనేవాళ్ళు ఇద్దరు కౌంటింగ్ మిషన్స్ మీద దాదాపుగా 1,20,00,000 పైసలకు 500, 1,000 రూపాయల నోట్ల పాత నగదును లెక్కిస్తుండగా వాళ్ళని పట్టుకొని ఆ 11 మందిని మన పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి విచారించడం జరిగింది. ఈ ఆర్బీఐ నిబంధనల ప్రకారం పాత నోట్లు ఉండడం అనేది చట్టరీత్యా నేరం కనుక, మోరోవర్ ఈ 50-50 అని చెప్పేసి మనీ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజింగ్ అనే దాని మీద ఇతను చేస్తున్నది మోసం అనే ఉద్దేశంతో వాళ్ళందరి మీద మనం 420 రెడ్ విత్ 511 ఐపీసీలో కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టాం. రామకృష్ణ కూడా వీళ్ళందరూ వచ్చిన తర్వాత అతను ఎస్కేప్ అయినాడు కనుక అతను కానీ దొరికినట్టయితే మళ్ళీ ఫర్దర్గా ఈ ఇంట్లో ఇంకా వేరే వ్యక్తులు ఎవరు ఉన్నారనే విషయం కూడా మనకు తెలుస్తాం. హైదరాబాద్ కమలాపురి కాలనీలో పాత నోట్ల ముఠాపై దర్యాప్తు కొనసాగుతుండగానే బేగంపేటలో మరో ముఠా పోలీసులకు చిక్కింది. పాత నోట్ల ముఠాకు చెందిన 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర 1,20,00,000 పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సినీ డైరెక్టర్ రామకృష్ణ అలియాస్ కిట్టు గ్యాంగ్తో ఈ ముఠాకు సంబంధం ఉందా లేదంటే 2 ముఠాలు వేరువేరా అన్న అంశంపై విచారణ చేపట్టారు పోలీసులు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు ఇక చిత్తు కాగితాలే. ప్రస్తుతం ఉన్న బ్యాంక్ నిబంధనల ప్రకారం పాత నోట్లను మార్చే అవకాశమే లేదంటున్నారు నిపుణులు. మార్చి 31 వరకు 5 ఆర్బీఐలోనే నగదు మార్పిడికి అవకాశం ఉంది. అది ఎన్ఆర్ఐలకు మాత్రమే వర్తిస్తుంది. బయటి వ్యక్తులు నోట్లను మార్చే అవకాశం ఏమాత్రం లేదంటున్నారు నిపుణులు. కాబట్టి పాత నోట్ల ముఠా వల్ల చిక్కుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. 4 మెట్రోస్లో ఉన్న ఢిల్లీ, కల్కటా, ముంబై, చెన్నైలో ఉన్న ఆర్బీఐలో మాత్రమే మార్చుకోవచ్చు. 5వ ఆర్బీఐగా నాగ్పూర్లో ఉండేటటువంటి ఆర్బీఐకి అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ కానీ మిగతా వేరే వాటికి కానీ ఇవ్వలేదు. సో అంచేత నాన్ రెసిడెంట్ ఇండియన్స్ దగ్గర ఉన్నటువంటి రద్దయినటువంటి నోట్లు ఏవైతే ఉన్నాయో ఈ రద్దయినటువంటి నోట్లు ఈ 5 రిజర్వ్ బ్యాంకుల దగ్గర మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం దట్టు నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి మాత్రమే ఇచ్చారు. ఇంకా ఏ బ్యాంకులో కూడా ఎక్కడా కూడా ఇండియన్ సిటిజన్స్ కానీ ఎవరు కానీ వెళ్ళి ఏ బ్యాంకులో దీన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఏ బ్యాంకు యాజమాన్యం దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎవరి దగ్గరైనా సరే ఇండియన్ సిటిజన్స్లో 10 నోట్లకు దాటి కనుక కనుక్కుంటే చట్టరీత్యా వాళ్ళు శిక్షార్హులు అనేటటువంటి ఒక ఆర్డినెన్స్ కూడా తీశారు. అంచేది ఎవరైనా నేను పొరపాటున మర్చిపోయినాను, నేను ఎక్స్చేంజ్ చేసుకోలేదు అనేటటువంటి వాదన వినిపించినా కూడా 10 నోట్లు కనుక దాటి వారి దగ్గర ఉన్న రోజున వారు చట్ట ప్రకారం శిక్షార్హులు కాబట్టి వాళ్ళని శిక్షించడం మాత్రమే జరుగుతుంది. 30%, 50% కమిషన్తో పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామనే ప్రచారాలు పక్కా మోసం. కిట్టు గ్యాంగ్ లేదంటే మరో ముఠా. ఇలాంటి కేటుగాళ్ల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. పాత నోట్లు మారుస్తామని ఎవరైనా ప్రలోభ పెడితే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.